చంద్రబాబు నాయుడు గారి ద్వారా, కూటమి ప్రభుత్వం ద్వారా, పవన్ కళ్యాణ్ మరియు లోకేష్ బాబు గారి ద్వారా ఈరోజు పేద కుటుంబాలకు సంబంధించిన ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉందో దానికి సంబంధించి ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. కనీసం 53 మందికి చెక్కులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. అంటే ఇది ఏదో ఫస్ట్ నెల ఇచ్చారు, ఏదో రెండో నెల ఇచ్చారు, లేదా మొదటి సంవత్సరం ఇచ్చారు, రెండో సంవత్సరం ఇచ్చారనే అభిప్రాయం కొంతమందిలో ఉండేది. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా చాలా పేదవాళ్ళు ఉన్న ప్రాంతం కళ్యాణదుర్గ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్న బాధ్యత మనపై ఉంది. అందరూ కూడా బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతోనే ఎప్పటికప్పుడు మనం పోయిన వెంటనే మనం అన్ని కూడా పరిశీలించి ఏవైతే క్లారిటీ ఉన్నాయో అవన్నీ కూడా చెక్కులు ఇవ్వడం జరిగింది. దాంట్లో వైకాపానా, తెలుగుదేశమా లేదా మామూలు వాళ్ళ ఏం సంబంధం ఉన్నాయనే అభిప్రాయం లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది వర్తించేటట్టు అందులో ఎవరైతే తెస్తారో ఇక్కడ మన ప్రజావేదికకి అవన్నీ తీసుకుని ఇవ్వడంతో పాటు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇస్తున్నాం. అంటే దీనికి ఒకటే ఒక ఎగ్జాంపుల్, ప్రజల కోసం మనం పనిచేయాలా, ప్రజల కోసం మనం పాటుపడాలనే గొప్ప సంకల్పంతోనే మేము కూడా పనిచేస్తున్నాం. ఏ రోజు ఆ రోజు ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయంతో ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. నేను ఒకటే కోరుకుంటున్నా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఒకటే వాళ్ళు తెలుగుదేశం పార్టీని ఇంత బలంగా ఎన్టీ రామారావు గారు ఆ రోజు వ్యవస్థాపకులు తెలుగుదేశం పార్టీని స్థాపించి 43 సంవత్సరాలైన సందర్భంగా ఈ రోజు కూడా పార్టీ వాళ్ళ బలంగా ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. అలాగే లోకేష్ బాబు గారు కూడా ఇప్పుడు బాధ్యతలు తీసుకున్నారు. మరి చాలా మంది బడుగు బలహీన వర్గాలు ఎప్పటికప్పుడు తెలుగుదేశం తోడుగా ఉంటున్నారు. అన్ని రకాలుగా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ తోడుగా ఉంటుంది. మేమందరం కూడా కలిసిమెలిసి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపే విధంగా కూడా కృషి చేస్తున్నాం. ఇక్కడ దీంట్లో ఏ స్వార్థము లేదు. కానీ ఒక విషయం ఏంటంటే మనం తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యులుగా ఉన్నాం. కుటుంబ సభ్యులుగా ఏదైనా ఉంటే మనం ఇంట్లో మాట్లాడుకొని ఇంట్లో చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అట్లా కాకుండా మనం కొన్ని చోట్ల శత్రువుల దగ్గర పోయి శత్రువు పార్టీలో నానా రకాలుగా చేయడం కూడా దురదృష్టకరమే. ఈ రోజే చూసాం, డిఎస్సికి సంబంధించిన టీచర్లు ఎవరైతే పాపం వాళ్ళు కష్టపడి ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్న సంవత్సరమైన సందర్భంగా వాళ్ళు ఏదైతే తెచ్చుకున్నారో కష్టంగా అంటే 16,500 మందికి ఒకే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ముగ్గురు కలిసి ఒక 30,000 మంది సమీక్షంలో వాళ్ళందరూ కూడా పత్రాలు అందించి వాళ్ళు ఎంతో కష్టపడి ఈరోజు ఎంతో సంతోషంగా వాళ్ళ కుటుంబాలు సాఫీగా జరుగుతున్న సందర్భంలో లేనిపోని ఆరోపణలు చేసి లేనిపోని ఏదో ఒక రకంగా వీళ్ళు ఈ రకంగా ఇబ్బంది పెట్టాలనే దుర్బుద్ధితో ఆ వైకాపా నాయకుడు ఎవరైతే ఉన్నారో జగన్ రెడ్డి నిజంగా అతను ఒక చాటిస్ట్ అనాలి. ఏ ఐవారైనా ఎవరైనా దీంట్లో అవినీతి పడడానికి అవకాశాలు ఉన్నాయా? ఎంతో పారదర్శకంగా ఎన్నో రకాలుగా డిఎస్సి పోస్టులు పూర్తి చేసి ఈరోజు అన్ని చోట్ల కూడా వాళ్ళు విద్యాలయాల్లో పాఠాలు చెప్తూ బోధిస్తూ వాళ్ళు కాలం గడుపుతున్నారు. చాలా మంది తల్లులు కూడా వాళ్ళ పిల్లల్ని ఎక్కడో వదిలేసి ఎక్కడో రకంగా ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఎంతో కష్టపడి ఈరోజు ఈ ఉద్యోగాలు సంపాదించుకున్నారు ఇంత కాంపిటీషన్ లో. ఈ రోజు డిఎస్సి జరిగిన ప్రతి సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టుగా తప్ప మరి ఏ రోజు కూడా రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అలాంటి సందర్భాల్లో ఈ రోజు నోటిఫికేషన్ వాళ్ళు ఏదో నిజంగా వాళ్ళ కుటుంబాలు ఏదో నా కళ్ళారా చూశాను, చాలా బాధ అనిపించింది. అరే వాళ్ళకి ఏం అమాయకులు కష్టపడి చదివారు, వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఇంతకు ముందు ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళని? వాళ్ళు ఒక స్కూల్లో 12 మంది ఉన్న చోట 5 మందిని పెట్టారు, లేదా 6 మంది ఉన్నారు. అంటే మిగిలిన పోస్ట్ అన్ని కూడా ఖాళీ, పిల్లలు చదువు చెప్పే పరిస్థితుల్లో లేరు. ఆ ఉన్న పిల్లలు కూడా ఉన్నదానికి సంఖ్య కూడా తగ్గిపోయింది. దానికి కారణం ఎవరు? టీచర్లు లేకపోవడం. ఉన్న టీచర్లు కూడా ఏం చేశారు, కొంతమంది టాయిలెట్ దగ్గర ఫోటో తీసుకొని పెట్టడం, ఇంకొంతమంది ప్రాంతీయ షాపుల దగ్గర ఏదో రకంగా వాళ్ళని వాడుకోవడం.
ఆ ప్రాంతీయ సామ్రాజ్యం లెక్కంతా కూడా మనం చూస్తున్నాం. అంతా కూడా జగన్ రెడ్డి ప్యాలెస్ లెక్కే పోయినా అనేది కూడా మన పేపర్ ద్వారా అన్ని ద్వారా మీడియా ద్వారా చూస్తున్నాం. ఇలాంటి పూర్తిగా చాటిజం ఉన్న వ్యక్తి మరి రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తాడు? అది అవకాశాలు ఉంటాయా? ఇప్పుడే కాదు, ఒక్కసారి అవకాశం ఉందని అందరిలో వచ్చి కాలు పట్టుకున్నాడు. ప్రజలందరూ నమ్మారు. నిజంగా అతను మంచి పరిపాలకుడు అంటే మరి కూడా అతనికి అవకాశం వచ్చేది, మరీ కూడా వచ్చేది. ఎందుకంటే వయసులో చిన్నవాడు కాబట్టి ఆ విధంగా ఇద్దామనే అభిప్రాయం ప్రజల్లో ఉండేది. కానీ అతను వచ్చిన రోజు నుంచినే అతను ఏం జగన్ రెడ్డి అంటే ఏంటి అనేది ప్రజలందరూ కూడా కళ్ళారా చూశారు. ప్రజావేదిక కూర్చాడు. ప్రజావేదికతో పాటు ప్రతి ఒక్కరిని కూల్చుకుంటూ వచ్చాడు. దాంతో వ్యవస్థను కూడా కూల్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూల్చారు, రాజధాని కూల్చారు. మరి దాంతో పాటు 3 రాజధానులు అన్నారు, ఏ ఒక్కటి కాలేదు. అన్నింటినీ కూడా కూల్చుకుంటూ వచ్చి 11 సీట్లకు పరిమితమై తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి చౌకబార ఆరోపణలు చేస్తూ ఏదో సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు. సిబిఐ ఎంక్వైరీ కాకుండా ఏ ఎంక్వైరీ వేసుకున్నా ఇబ్బంది లేదు. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ గురించి మాకన్నా మీకే బాగా తెలుసు. మీ చిన్న తప్పిన దాంట్లో సిబిఐ ఒక్క చుక్క నీళ్ళు లేకపోగా ఈ ప్రాంత రైతులందరినీ కూడా ఇంటేట ముంచి ఆమె ఈ ప్రాంతం నుంచి తీసుకెళ్లి అక్కడ పోయినాం. కానీ ఆనాటి ఎవరైతే ఆ రోజు ఎంపీగా ఉన్నారో ఆ రోజు ఏ రోజు కూడా ఆయన మన ప్రాంతం కళ్ళెత్తి చూడలేదు, ఎక్కడ అడుగు పెట్టలేదు. ఇప్పుడు కుటీల రాజకీయాలు చేసుకుంటూ కుటీలమైన పనులు చేసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారు. అంటే మీకు స్వేచ్ఛించాం, మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మీరు ఎక్కడైనా తిరిగే హక్కు మీకు కల్పించే ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మేము కూడా ఎక్కడ అడ్డగించే అభిప్రాయం మాకు లేదు. మీరు ఎక్కడైనా తిరగండి, మామూలు ఏదో తప్పు చేస్తే క్వశ్చన్ చేయండి, ఆ హక్కులు ఉన్నాయి. కానీ నాకు తెలిసి మా నాయకులు కానీ మేము కానీ తెలిసి ఏ తప్పు జరగదు, తెలియకుండా చిన్న తప్పు జరిగితే మా దృష్టికి వస్తే అవి కూడా సర్దుకుంటే అని కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఇంతమంది ఎంతో ఆశతో తల్లి కుటుంబ సభ్యులుగా రావడం, వాళ్ళందరూ కూడా ఈ చెక్కులు ఇచ్చే భాగ్యం మాకు కలగడం, ఆ భాగ్యాన్ని కలిగించిన మా నాయకుడు చంద్రబాబు నాయుడుకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ